వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి, ఇక దీని గురించిన వివరాలు తెలుసుకుందాం. స్పెషల్ చిట్ చాట్ మనతో ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారు ఫ్రమ్ యశోద హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, హార్ట్ గురించి మాట్లాడాలంటే ఎన్ని రోజులు మాట్లాడినా, ఎన్ని ఇంటర్వ్యూస్ చేసినా ఇంకా ఏదో ఒకటి మిగిలే ఉంటుంది. అయితే సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే. అసలు ఈ థీమ్ ఏంటండి? ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29 నాడు వరల్డ్ హార్ట్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం ఒక రివాజ్గా వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా, అనేక సంవత్సరాలుగా ఇది ఒక ప్రాక్టీస్, ఒక ట్రెడిషన్. అయితే ప్రతి సంవత్సరం ఈ వరల్డ్ హార్ట్ డేకి ఒక థీమ్ ఉంటుంది. అల్టిమేట్లీ ఈ వరల్డ్ హార్ట్ డే లాంటి ఈవెంట్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ హార్ట్ డిసీజ్ గురించి, హార్ట్ హెల్త్ గురించి, మన గుండె జబ్బుల బారి నుంచి మనం కాపాడుకోవడానికి, గుండె జబ్బులు రాకుండా మనం ఎటువంటి జీవన శైలిని అవలంబిస్తే మనం గుండె జబ్బుల బారిన పడకుండా మనం కాపాడుకోగలుగుతాము. ఇటువంటి అవగాహనని సామాన్య ప్రజానికంలో పెంపొందించి వాళ్ళ గుండె జబ్బుల విషయంలో, గుండె ఆరోగ్యం విషయంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ఇది ఒక ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. అదే ఉద్దేశంలో భాగంగా ఈసారి వరల్డ్ హార్ట్ డే ఎవ్రీ టైం ఒక స్లోగన్ ఇస్తుంది అనమాట. ఒక స్లోగన్ కానీ ఒక నినాదం లాగా అనమాట. ఈసారి స్లోగన్ ఏంటంటే యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్. అంటే ప్రతి హృదయాన్ని నిద్రలేపి వాళ్ళ ఒక ఇండివిజువల్ లెవెల్లో అయితే, ఒక వ్యక్తిగతమైన స్థాయిలో అయితేనేమిటి, ఒక సమాజ స్థాయిలోనైతేనేమిటి, ఆఖరికి ఒక దేశాలు, ప్రపంచంలోని దేశాలన్నిటిలోనూ ఈ గుండె ఆరోగ్యానికి సంబంధించిన అవగాహనని పెంపొందించి ఈ ఆరోగ్యవంతమైన గుండె ఉండటానికి, గుండె జబ్బులు బారిన పడకుండా, ముఖ్యంగా మన దేశంలో ఏం చూస్తున్నాం అంటే చిన్న వయసులోనే చాలామంది గుండె జబ్బులను బారిన పడి వాళ్ళు కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు, కొందరు తమ వృత్తిలో రాణించలేకపోతున్నారు, కొందరు తమ ప్రొఫెషన్స్ని కట్ షార్ట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ రకంగా చిన్న వయసులోనే గుండె జబ్బులను బారిన పడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా మన దేశంలో ఇది ఒక ఎపిడమిక్ ప్రపోర్షన్లో, ఒక మహమ్మారిలాగా గుండె జబ్బుల ఉధృతి పెరుగుతోంది. కాబట్టి దీనికి సంబంధించిన అవగాహన ఫస్ట్ వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి ఈ అవగాహన రావాలి. ఎలా వస్తుంది మనం చెప్పాలి. ఇప్పుడు గుండె జబ్బుల లక్షణాలు ఏమిటి, గుండె జబ్బులు ఏ లక్షణాలు వస్తే మీరు వెంటనే పరీక్ష చేయించుకొని గుండె జబ్బు ఉందా లేదా తెలుసుకోవాలి. అలాగే ఈ గుండె జబ్బులకు వచ్చే కారణాలు ఏమిటి, కొన్ని జన్యుపరమైన కారణాలు ఉంటాయి, వంశపారంపర్యంగా వచ్చే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అలాగే కొన్ని మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి, హై బీపీ, అలాగే స్థూలకాయతం, ఒబేసిటీ, ఎక్సర్సైజ్ లేకపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, అలాగే మనం తీసుకున్న ఆహారంలోని క్వాలిటీ ఆఫ్ మన న్యూట్రిషన్, ఈ ఫ్యాక్టర్స్, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్, ఇటువంటి చెడు అలవాట్లు, ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం మాడిఫై చేయడం ద్వారా మన గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది అన్నమాట. సో దీనికి వ్యక్తిగతంగా ప్రయత్నం ఉండాలి. ఒక సమాజంగా యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం అందరం ప్రయత్నించాలి. ఎలా ప్రయత్నిస్తామో ఒకరికొకళ్ళు వి ఇన్స్పైర్ ఈచ్ అదర్, వి బికమ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ అదర్ అనమాట. ఈ ఒకరిని చూసి ఒకళ్ళు నేర్చుకునేటట్టుగా, ఒకరికొకరు మాట్లాడుకొని ధైర్యం చెప్పి, లేదు మనం గ్రూప్స్ లాగా ఫార్మ్ అయ్యి కలిసి ఎక్సర్సైజ్ చేయడం ఏమిటి, ఒక క్లబ్ లాగా ఫార్మ్ అయ్యి ఈ గుండె జబ్బులకు సంబంధించిన అవగాహనలో పెంపొందించుకొని, అలాగా ఒక వ్యక్తిగతంగా, ఒక సమాజంగా మనం ప్రయత్నించాలి. అదే కాకుండా మన దేశంలోని లీడర్స్ని, మన నాయకులని, మన గవర్నమెంట్ లీడర్స్ని, గవర్నమెంట్లో ఉన్న హై పొజిషన్స్లో పాలసీ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా మనం మెసేజ్ పంపించాలన్నమాట. లేదు, మాకు హార్ట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్, మేము గుండె జబ్బులు బారిన పడకుండా మేము సరైన వ్యవస్థ మనకు ఉండాలి. దానికి ఏమిటి, చిన్న వయసులోనే ఇప్పుడు
స్కూల్ విషయంలోనే ఏంటంటే స్కూల్ పాలసీ, స్కూల్ హెల్త్, స్కూల్ కరికులంలో కూడా చిన్న వయసులోనే పిల్లలకు చెప్పాలి, ఓకే ఇది ఆహారం ఇటువంటి ఆహారం మంచిది, ఇలా వ్యాయామం చేయాలి, ఇటువంటి అలవాట్లు గుడ్డకి మంచివి కావు. సో మనకి ఆ స్కూల్ ఎడ్యుకేషన్లోనే మన కరికులంలో కూడా ఇంక్లూడ్ చేయాలి. అలాగే మనకి ప్రైమరీ వెల్నెస్ క్లినిక్స్ డెవలప్ చేయాలి. అంటే పల్లెటూళ్ళలో అవుతుంది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అవుతుంది, ఒక జనరల్ ఫిజిషియన్ ఒక జనరల్ చెకప్ చేసి, బ్లడ్ షుగర్కి స్క్రీనింగ్ చేసి, బ్లడ్ ప్రెషర్స్కి స్క్రీనింగ్ చేసి, వాళ్ళ బాడీ వెయిట్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి సరైన సూచనలు ఇచ్చి, ఒక ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఒక అవగాహన కల్పించి, ఇవన్నీ పాలసీ మేకర్స్ ఈ సిస్టమ్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలన్నమాట. సో సంక్షిప్తంగా క్లుప్తంగా చెప్పాలంటే ఈ వరల్డ్ హార్ట్ డే 2024 సెప్టెంబర్ 29 నాడు మన వీ హ్యావ్ టు యూజ్ అవర్ హార్ట్ ఫర్ యాక్షన్. యాక్షన్ అంటే ఒక ఇండివిజువల్ లెవెల్లో, ఒక సమాజం లెవెల్లో, ఒక ప్రభుత్వం లెవెల్లో, ఒక కంట్రీ లెవెల్లో కూడా ఈ మార్పులు రావడానికి మనం మల్టిపుల్ మార్గాల ద్వారా మనం ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా డాక్టర్ గారు, ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా అందరూ తీసుకోవాలి. అయితే చాలా మటుకు ఇప్పుడు మనం 24/7 వర్క్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, టఫ్ జాబ్స్ ఉంటూ ఉన్నాయి, ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవ్వాలని ఉంటుంది. దీని కారణంగా స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. స్ట్రెస్ ఎంతవరకు ఈ హార్ట్ అటాక్స్కి కారణమవుతుంది? ఇప్పుడు స్ట్రెస్ అనేది ప్రతి ప్రొఫెషన్లోనే చూస్తున్నామండి. ఇన్ఫ్యాక్ట్ చిన్న వయసులో స్కూళ్ళల్లో కూడాను ఎగ్జామ్ స్ట్రెస్, కెరియర్ స్ట్రెస్, కొందరు ఎంబీబీఎస్ చదవాలనుకునే వాళ్ళకి స్ట్రెస్, ఐఐటీలో చేరాలనుకునే వాళ్ళకి స్ట్రెస్, అలాగే చేరిన తర్వాత ఆ కరికులంని కోప్ చేయాలన్న స్ట్రెస్, దాని తర్వాత ఎడ్యుకేషన్ అయిన తర్వాత జాబ్ రావాలన్న స్ట్రెస్, జాబ్ వచ్చిన తర్వాత జాబ్లో పర్ఫామ్ చేయాలి, ఒక టార్గెట్ని అచీవ్ చేయాలన్న స్ట్రెస్. స్ట్రెస్ అనేది మన జీవన శైలిలో ఎవ్రీ స్టెప్లో స్ట్రెస్ ఉంది. అందుకని మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, మన ఇండివిజువల్స్ గాను ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ గాను ఏంటంటే వీ హ్యావ్ టు టీచ్. ఈ స్కూల్ లెవెల్ నుంచి చాలు, వీ హ్యావ్ టు టీచ్ ఏ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో మనం వర్క్ మీద ఎంత శ్రద్ధ చూపిస్తామో అలాగే మన బాడీ మీద, మన బాడీ హీలింగ్ మీద అంతే శ్రద్ధ చూపించాలన్నమాట. దానికి ముఖ్యంగా ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా మన మెదడులో గుడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి మన స్ట్రెస్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే హెల్తీ డైట్ కూడా మన స్ట్రెస్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ ఏంటంటే స్లీప్, టైంకి నిద్రపోవటం, కనీసం ఒక 7 to 8 hours ఆఫ్ గుడ్ క్వాలిటీ స్లీప్ అనేది ప్రతి వ్యక్తికి అవసరం. సో ఈ స్లీప్ ఇంపార్టెన్స్ని కల్టివేట్ చేయడం, అలాగే యాజ్ పాలసీ మేకర్స్ మనం ఈ కార్పొరేట్స్కి అయితేనేమిటి, అడ్మినిస్ట్రేషన్స్కి అయితేనేమిటి, ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి అయితేనేమిటి, మనం వాళ్ళని సెన్సిటైజ్ చేయాలి. అండ్ ఎంప్లాయీస్ మెంటల్ హెల్త్ ఈజ్ ఆల్సో యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ది ఎంప్లాయీస్ అనేసి ఈ కార్పొరేట్ ఆఫీసెస్లో ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ సెషన్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్ కౌన్సిలింగ్ సెషన్స్ ఆర్గనైజ్ చేసి ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గేట్టుగా ప్రాపర్ రెస్ట్ అండ్ ప్రాపర్ స్లీప్ ఉన్న ఇంపార్టెన్స్ని వాళ్ళకి తెలియజేసి, అన్లెస్ యూ గెట్ ప్రాపర్ స్లీప్ అండ్ యూ గెట్ టైమ్ టు రికవర్, మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గవు. స్ట్రెస్ లెవెల్స్ తగ్గకపోతే దానివల్ల హార్ట్ అటాక్, హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రెసిపిటేట్ అయ్యే అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా కాకపోయినా అంతర్లీనంగా ఉన్న హార్ట్ ప్రాబ్లమ్స్ అగ్రవేట్ అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్గా హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ అంటే, హార్ట్ హెల్త్ డ్యామేజ్ అయింది అని అంటే ఈ హార్ట్ అటాక్ అయినా ఇంకా ఏమైనా ఉంటాయా డాక్టర్ గారు? ఇప్పుడు మనం ముఖ్యంగా భయపడాల్సిందంటే హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అనేది ఒక గుండెపోటు. ఇది మనకి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక లైట్నింగ్ స్ట్రైక్ లాగా చాలామందికి అంతకుముందు ఏ రకమైన లక్షణాలు లేని వాళ్ళకు కూడా వచ్చి సడన్గా ప్రాణాపాయం జరగటము, లేకపోతే వాళ్ళకి హార్ట్కి తీవ్రమైన డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ హార్ట్ అటాక్లు ఎందుకు సంభవిస్తాయంటే గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి హఠాత్తుగా ఏదైనా రక్తనాళం బ్లాక్ అయిపోతే దానివల్ల హార్ట్లోని ఒక భాగానికి రక్త సరఫరా సరిగా అందక ఆ హార్ట్ డ్యామేజ్ అయ్యి హార్ట్ అటాక్ అనే పరిస్థితి దారితీస్తుంది అన్నమాట. ఈ హార్ట్ అటాక్ నివారించడానికి ముఖ్యంగా అంటే మనకి హార్ట్ అటాక్ ఉన్న రిస్క్ ఉందని మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయడానికి నేను చెప్పిన నెక్స్ట్ స్టెప్స్ అన్ని చేయాలి.
ఐడెంటిఫై చేసిన తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకొని ఈ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ని తగ్గించుకోవాలన్నమాట. సో హార్ట్ అటాక్ అనేది హార్ట్కి పర్మనెంట్ డ్యామేజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ హార్ట్ అటాక్స్ ప్రివెంట్ చేయడానికి మనం బాగా అగ్రెసివ్గా ప్రయత్నం చేయాలి. ఈ హార్ట్ హెల్త్ బాగుండాలి అంటే ఖచ్చితంగా ఈ ఆహారాలు తీసుకుంటే బాగుంటుంది, పదిలంగా ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఈ హార్ట్ హెల్త్కి ఆహారం అనేది చాలామంది చాలా రకాలుగా చెప్తారు. బట్ ఒక మెయిన్గా మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే మన హార్ట్కి హెల్తీగా ఉండాలంటే మన డైట్లో కార్బోహైడ్రేట్స్ 40% కంటే ఎక్కువ ఉండకూడదు. అవర్ కార్బోహైడ్రేట్ కాంట్రిబ్యూషన్ షుడ్ బి టు 40% ఆర్ లెస్ ఆఫ్ ద క్యాలరీస్. దాని తర్వాత మిగతాది గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్, మోడరేట్ అమౌంట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఫ్యాట్స్, అంటే కొన్ని రకాల ఫ్యాట్స్ విచ్ ఆర్ గుడ్ ఫర్ ది హెల్త్ అనమాట. అటువంటి ఫ్యాట్స్ ఉండి ఇటువంటి డైట్ ఉంటే, డైట్ విచ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లేని డైట్. ఒకటి మేము గమనించాలంటే ప్లాంట్ బేస్డ్ డైట్స్ మీద ఉన్న వాళ్ళకి, అంటే వెజిటబుల్స్ బేస్డ్ డైట్ ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళ వచ్చే మేజర్ మాంసకృతులు అయితే ఏమిటి, మేజర్ న్యూట్రిషన్ ఏంటి, వెజిటబుల్స్ ద్వారా, ఫ్రూట్స్ ద్వారా వచ్చే డైట్స్ యానిమల్ ప్రోటీన్ కంటే, యానిమల్ బేస్డ్ డైట్స్ కంటే హెల్దీయర్ అనేసి చాలా క్లినికల్ ట్రయల్స్లో తెలిసిందనమాట. సో బేసికలీ డైట్ విచ్ ఇస్ డస్ నాట్ హ్యావ్ టూ మచ్ కార్బోహైడ్రేట్స్, high proteins, moderate good fats, a diet which is based on plant products. This is healthy for the heart అన్నమాట. దీనివల్ల మన గుండె జబ్బుల నుంచి నివారించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఎస్ డాక్టర్ గారు. అయితే ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ ఎంతసేపు ఉంటే హార్ట్ అనేది బాగుంటుంది? ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది హార్ట్ అటాక్స్ని, గుండె జబ్బుల్ని ప్రివెంట్ చేయడం చాలా ముఖ్యమైన సాధనం అన్నమాట. ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇప్పుడు WHO రికమెండేషన్ ప్రకారం ఏంటంటే రోజుకి కనీసం 30 నిమిషాల మోడరేట్ ఇంటెన్సిటీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫర్ అట్లీస్ట్ 5 days a week. అంటే వారానికి కనీసం 150 నిమిషాల మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ. మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అంటే బ్రిస్క్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ. బాగా ఇప్పుడు చాలామంది ఎల్డర్లీ పీపుల్ నెమ్మదిగా నడుస్తుంటారు. దట్ ఈస్ నాట్ క్వాలిఫైడ్ యాజ్ అన్ ఎక్సర్సైజ్. దట్ డస్ నాట్ క్వాలిఫై యాజ్ అన్ ఎక్సర్సైజ్. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ మోడరేట్ బ్రిస్క్ వాకింగ్. అంటే ఎంత బ్రిస్క్గా ఉండాలంటే మనం వేగంగా నడుస్తున్నప్పుడు మనకి ఒకళ్ళు మాట్లాడుకోవడం కొంచెం కష్టం అవ్వాలి. సో ఇఫ్ 2 people are walking, they should have a difficulty in holding a conversation. కొంచెం ఊపిరి తీసుకోవడం ఆ మాత్రం కొద్దిగా కష్టం ఉండాలి. అది మోడరేట్ లెవెల్ యాక్టివిటీ అనమాట. ఆ లెవెల్ యాక్టివిటీ బ్రిస్క్ వాకింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు. ఇటువంటి ఏరోబిక్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దిస్ ఈజ్ ఫర్ హార్ట్ హెల్త్. హార్ట్ హెల్త్కి ఏరోబిక్ యాక్టివిటీ ఇంపార్టెంట్. కానీ అలాగే ఇంకో 2 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఒకటేమో స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్, ఇంకోటి ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్. స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజ్ ఎందుకంటే ఇప్పుడు వయసు పెరిగిన కొద్దీ 60-70 years వచ్చిన కొద్దీ ఈ మజిల్ హెల్త్ డిట్యూరేట్ అవుతుంది అనమాట. మన కండరాల హెల్త్ డిట్యూరేట్ అవుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే దానివల్ల ఫర్దర్గా మన బాడీ స్టెబిలిటీ ఎఫెక్ట్ అవ్వడము, మన ఫిజికల్ ఫిట్నెస్ ఎఫెక్ట్ అవ్వడము, మన ఎక్సర్సైజ్ చేసే మన ఎబిలిటీ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అందుకని ఈ మజిల్ హెల్త్ కోసం మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటారు. స్ట్రెంగ్త్ అంటే చిన్న చిన్న వెయిట్స్ తోటి ఈ మజిల్ స్ట్రెంగ్తనింగ్ చేసి ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. అలా కొన్ని యోగాసనాలు ఉంటాయి, అవి కూడా ఇంపార్టెంట్. అలాగే ఫ్లెక్సిబిలిటీకి, ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ అంటే మన జాయింట్స్ అవి బాగా ఉండడానికి, జాయింట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఫ్లెక్సిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఫ్లెక్సిబిలిటీకి యోగా ఈజ్ అ వెరీ గుడ్ మంచి సాధనం అన్నమాట. ఈ రకంగా మనం ఏరోబిక్ యాక్టివిటీ, స్ట్రెంగ్థనింగ్ యాక్టివిటీ, ఫ్లెక్సిబిలిటీ యాక్టివిటీ, ఈ 3 రకాల యాక్టివిటీస్ చేసి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే కనీసం వారానికి 150 నిమిషాలు. దాని తర్వాత ఇంకెంత ఎక్కువ చేసుకుంటే అది బెనిఫిట్, కానీ మినిమం ఇంత అవసరం అనమాట. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. అయితే జనరల్గానే చిన్న వయసులోనే హార్ట్ అటాక్ అనేది మనం చూస్తూ ఉన్నాము. సో ఏ వయసు నుంచి హార్ట్కి సంబంధించిన టెస్టులు చేయించుకుంటే మనం దీని బారిన పడతామా లేదా అని తెలుస్తుంది, బారిన పడకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవచ్చు? సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు స్కూల్ లెవెల్ నుంచే పిల్లలకి హెల్దీ లైఫ్ స్టైల్ గురించి వాళ్ళకి నేర్పించాలి. ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడము, సరైన సమతులమైన ఆహారం తీసుకోవడము, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోకపోవటము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటము, బాడీ వెయిట్ నియంత్రణలో ఉంచడం,
ఇవన్నీ చిన్నతనం నుంచే మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. సాధారణంగా 25 years పైబడ్డ వాళ్ళందరూ కూడాను ప్రివెంటివ్గా లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగరు ఇలాంటివి చెక్ చేయించుకొని, బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకొని రొటీన్గా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేయించుకొని ఫర్దర్గా అవసరాన్ని బట్టి డాక్టర్ని సంప్రదిస్తే కొన్ని సందర్భాల్లో అవసరమైన వాళ్ళకి కొన్ని అడిషనల్ స్పెషలైజ్ టెస్టులు చేయిస్తారు. సో మినిమం 25 yearsలో మనం ఈ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేయించడం అవసరం. అంటే ఇప్పుడు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ డాక్టర్ గారు మీది, ఇప్పుడు వచ్చే పేషెంట్స్ ఏ ఏజ్లో మనం హార్ట్ అటాక్ అనేది చూసాము? ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది సాధారణంగా మీరు వెస్టర్న్ సొసైటీస్ చూసుకుంటే 60-70 years దాటిన తర్వాత వస్తుంటుంది. మన ఇండియాలో 1 or 2 decades అర్లీగా వస్తాయన్నమాట. 40 years ఏజ్లోనే హార్ట్ అటాక్స్ ఎక్కువగా చూస్తుంటాం మనం. అయితే కొన్ని సందర్భాల్లో ఎస్పెషలీ మనం ఐటీ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళకి 25 years 35 years ఏజ్లో కూడా హార్ట్ అటాక్ తోటి వచ్చిన వాళ్ళని మనం చూసాం అనమాట. దానికి అనేక కారణాలు ఉన్నాయి. లైఫ్ స్టైల్ కారణాలు, స్ట్రెస్ కారణం కావచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, జెనెటిక్లీ వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు. అనేక కారణాల వల్ల ఈవెన్ 25-30 yearsలో కూడా మేము హార్ట్ అటాక్ వచ్చిన చాలా కేసులు చూసాం మనం. అయితే డాక్టర్ గారు ఏదైనా కానీ పెళ్ళైనా ఫంక్షన్ అయినా ఏ చిన్న దావతైనా కానీ డీజే సౌండ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో దానివల్ల కూడా గుండెలో దడగా అనిపించడం, అప్పటికప్పుడే హార్ట్ అటాక్ రావడం జరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. దీనిలో నిజం ఎంత? డీజే సౌండ్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అసలు డీజే మ్యూజిక్ వల్ల, లౌడ్ మ్యూజిక్ వల్ల హార్ట్ అటాక్ రావడానికి సైంటిఫిక్ బేసిస్ లేదు మనకి. అయితే ఎవరన్నా అంతకుముందు హార్ట్ ప్రాబ్లం, సైలెంట్గా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం ఎగ్జైట్ అయ్యి, వాళ్ళు ఫిజికల్గా ఎగ్జర్ట్ అయ్యి డ్యాన్స్ అది చేసి అన్అకస్టమ్డ్ ఫిజికల్ ఎగ్జర్షన్ చేసే సందర్భంలో వాళ్ళకి హార్ట్ జబ్బు వచ్చే రిస్క్ ఉంటుంది అనమాట. జస్ట్ సౌండ్ వల్ల హార్ట్ అటాక్ వస్తుందని చెప్పడానికి సైంటిఫిక్ ఆస్కారం లేదు మనకి. ఖచ్చితంగా. బట్ దాన్ని ఎంకరేజ్ చేయకపోవడమే మంచిది. మరీ ఎక్కువగా సౌండ్స్ కూడా అంత మంచిది కాదు. Too much of sound pollution is bad for the ears also. But then music is good for health. But only thing is ఇప్పుడు అగ్రెసివ్ మ్యూజిక్లో డాన్సింగ్, ఎక్సెసివ్ ఫిజికల్ ఎగ్జర్షన్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అన్నమాట. డాక్టర్ గారు చివరిగా ఒక ప్రశ్న. సో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది, సో హాస్పిటల్ తీసుకొచ్చే లోపు జనరల్గా ఏదైనా ఆ మనిషిని బ్రతికించాలంటే జాగ్రత్తలు అంటే ఏమైనా ఉంటాయా? అంటే జనరల్గా మనం ప్రతి ఇంటిలోనూ ప్రతి వ్యక్తి దగ్గర ఎటువంటి టాబ్లెట్లు ఉంచుకోమని చెప్పం మనం. ఎందుకంటే ఈ హార్ట్ అటాక్ అనేది ట్రీట్మెంట్ అనేది హాస్పిటల్లోనే జరగాలి. మన ఇంటి దగ్గర చేసే అవకాశం చాలా తక్కువ. అయితే కొన్ని సందర్భాల్లో బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి. ఆస్పిరిన్ అనే బ్లడ్ థిన్నరు మనకి అవైలబుల్ ఉంటే ఆస్పిరిన్ అనే బ్లడ్ థిన్నర్ వాళ్ళకి ఇస్తే కొంచెం బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. అదొక్కటి మనంతా మనం ఇవ్వచ్చు. మిగతావి నాలుగు కింద పెట్టుకునే టాబ్లెట్లు, అవి సార్బిట్రేట్ అనే టాబ్లెట్స్ ఉంటాయి కదా, అటువంటివి జనరల్లీ మెడికల్ సూపర్విజన్లో ఇస్తేనే మంచిది. అంటే వాళ్ళ బీపీ బట్టి, వాళ్ళ పల్స్ రేట్ బట్టి ఇస్తేనే బెటర్. అన్నిటికంటే ముఖ్యమైనది అంటే హార్ట్ ఏ రకమైన గుండె జబ్బు అన్న డౌట్ ఉన్న వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్వీస్ వీ కెన్ డూ టు హార్ట్ పేషెంట్. సాధ్యమైనంత తొందరగా మనం హాస్పిటల్కి తీసుకెళ్తే మనం ఆ ప్రాణాలను కాపాడగలుగుతాం అన్నమాట. ఖచ్చితంగా డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. మీరు చెప్పిన జాగ్రత్తలు అందరూ తీసుకోవాలని కోరుకుందాం. నిజంగా గవర్నమెంట్ కూడా ఆలోచించాలి, ఈ దిశగా అడుగులు వేయాలి. సో హార్ట్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవగాహన ఉంటే మనం ముందుగానే మనం ప్రివెంట్ చేయొచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. నమస్తే అండి, థ్యాంక్ యూ.